నమస్తే, వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్. నేను మీ జ్యోతి. ఈరోజు ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ 2024 పేపర్ అనాలిసిస్ చేస్తున్నాం కదా, వాటిలో భాగంగా ఇంకొక పేపర్ని కూడా డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు ఆస్పిరెంట్స్ అందరికీ కూడా ఇవి మా విఎంఆర్ లాజిక్స్ యొక్క ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ నంబర్స్. ఎవరికైనా ఎలాంటి డౌట్స్ ఉన్నా, కోర్సెస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఈ నంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. సో మూవింగ్ టు టుడేస్ టాపిక్, మనం పేపర్ అనాలిసిస్ చేస్తున్నాం కదా, అందులో భాగంగా నెక్స్ట్ పేపర్ చూద్దాం. ఇక్కడ వచ్చిన ఒక ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే సారో ఆఫ్ బీహార్. ఓకేనా, ఇవన్నీ మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అండి. సో మేము డైరెక్ట్గా కాన్సెప్ట్ చెప్తున్నాం, ఏ కాన్సెప్ట్స్ని టచ్ చేసి అడిగారు అని చెప్పి దానికి రిలేటెడ్ కొంత రౌండప్ ఇస్తున్నాం అనమాట. అంటే దానికి కన్సర్న్ టాపిక్స్ మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది కదా, సో అలా చూద్దాం. ఇక్కడ వచ్చింది మనకి జాగ్రఫీ రిలేటెడ్ ఒక స్టాటిక్ పాయింట్ అనమాట. అదేంటి అంటే సారో ఆఫ్ బీహార్ అని ఏ నదిని పిలుస్తారో అని అడిగారు. ఓకేనా, చూద్దాం. కోసీ రివర్. ఓకేనా, బీహార్లో ఉన్న కోసీ రివర్ ఏదైతే ఉందో దాన్ని సారో ఆఫ్ బీహార్ అని పిలుస్తారనమాట. ఓకే, ఇట్ ఆరిజినేట్స్ ఫ్రమ్ ద టిబెట్. సో ఆ రివర్ గురించి కొంచెం చూద్దాం, అంటే దాని ఆరిజిన్ ఏంటి ఇవన్నీ చూసుకుంటే మనకి ఇంకో క్వశ్చన్ టచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇట్ ఆరిజినేట్స్ ఫ్రమ్ ద టిబెట్. ద రివర్ ఫ్లోస్ ఇన్ చైనా, నేపాల్ అండ్ ఇండియా. ఏ కంట్రీస్ గుండా ఫ్లో అవుతుంది? చైనా, నేపాల్ అండ్ ఇండియా. అండ్ it forms the left bank tributary of Ganga. It is very important point. గంగా నదికి ట్రిబ్యూటరీస్ ఉంటాయి కదా, నంబర్ ఆఫ్ ట్రిబ్యూటరీస్ ఉన్నాయి మనకి, లైక్ గంధక్, గగారా, గోమతి, రామగంగా, ఇట్లా సన్, ఇట్లాంటివన్నీ చాలా ట్రిబ్యూటరీస్ ఉన్నాయి గంగా నదికి. వాటిల్లో ఒక ట్రిబ్యూటరీయే ఈ కోసి ట్రిబ్యూటరీ. అది కూడా పర్టికులర్గా చూస్తే లెఫ్ట్ బ్యాంక్, మనకి రైట్ సైడ్ నుంచి వచ్చి నదిలో కలిస్తే రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అంటారు, లెఫ్ట్ నుంచి వచ్చి నదిలో కలిస్తే లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ అంటారు. అంతే కాన్సెప్ట్, అక్కడ కాంప్లెక్స్ చేసుకోవడానికి ఏం లేదు. సో ఇక్కడ లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ ఆఫ్ గంగా అంటే గంగా నదిని లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చి కలుస్తుంది అనమాట కోసి రివర్. ఓకేనా, సో దీనికి రిలేటెడ్గా కొన్ని చూద్దాం, ఇంకా ఉన్నాయి మనకి రివర్స్. అయితే అదేంటి అంటే సారో ఆఫ్ బెంగాల్. సారో ఆఫ్ బెంగాల్ అని చెప్పి దామోదర్ నదిని పిలుస్తారు. సారో ఆఫ్ ఒడిషా అని చెప్పి మహానదిని పిలుస్తారు. అండ్ సారో ఆఫ్ అస్సాం అని బ్రహ్మపుత్ర అని పిలుస్తారు. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ అసలు ఈ రివర్స్ని సారో అని ఎందుకు పిలుస్తున్నారు అంటే వీటి వల్ల మీరు ఎక్కడైనా చూడండి ఫ్లడ్స్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఎక్సెసివ్ రెయిన్ఫాల్ ఒకటి, అండ్ దట్ టు మనకి రివర్ అనేది దాని కోర్స్ చేంజ్ చేసుకోవడం. అర్థమైందా? రివర్ సడన్గా దాని దిశని మళ్లించుకోవడం అనమాట. అలా మళ్లించుకోవడం వల్ల అక్కడ ఏమవుతుంది అంటే వేరే ఏరియాస్లో, అంటే ఏ డైరెక్షన్లో అయితే అది మళ్ళిందో ఆ ఏరియాలో ఫ్లడ్స్ వస్తాయి, వరదలు వస్తాయి. ఓకేనా, అందుకని సారో అని పిలుస్తారు కన్సర్న్ రివర్స్ని. ఇక్కడ మనం మెయిన్గా చూసుకుంటే ఈ రివర్స్ని ఆ పర్టికులర్ స్టేట్స్కి సారో అని చెప్పి పిలుస్తున్నారు కదా, అంటే నథింగ్ బట్ ఇవి వాటి కోర్స్ని సడన్గా చేంజ్ చేసుకోవడం వల్ల ఇలా అవుతుంది. అయితే కోర్స్ చేంజ్ అనేది ఎందుకు జరుగుతుంది అంటే ఇది వెళ్ళే మార్గంలో డిపాజిట్స్ అనేవి వెరీ హైట్గా డిపాజిట్ అయిపోవడం వల్ల, అంటే ఈ శాండ్ కానీ స్లిట్ కానీ ఇలాంటివన్నీ కూడా డిపాజిట్స్ పైలప్ అయిపోవడం వల్ల అక్కడ వాటర్ ఫ్లోకి అబ్స్ట్రక్షన్ అవుతుంది. సో వాటర్ ఫ్లోకి అబ్స్ట్రక్ట్ అయ్యి ఇలా డిపాజిట్స్ పెరిగిపోతుంటాయి కదా, అప్పుడు ఇది ఇట్లా డైరెక్షన్ మార్చుకుని వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఇలా డైరెక్షన్ మార్చుకుని వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది అంటే ఈ లో లయింగ్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో అవన్నీ సర్ప్రైజ్ ఫీల్ అవడం. అంటే ఏంటి, అటువైపు రివర్ వస్తుందని తెలియదు, సడన్గా ఇది డైరెక్షన్ మార్చుకుని వెళ్ళడం వల్ల అక్కడ ఫ్లడ్స్ వస్తాయి. అందుకని సారో అని పిలుస్తారు ఈ నదుల్ని. ఓకే, ఇవి గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది స్టాటిక్ బిట్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టికల్ 79 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇది పాలిటీ రిలేటెడ్ క్వశ్చన్. ఆర్టికల్స్ నుంచి కంపల్సరీ క్వశ్చన్ ఉంది కదా, ఆర్టికల్స్ ఒకటి, పార్ట్స్ ఒకటి, అమెండ్మెంట్స్ ఒకటి, కేసెస్ ఒకటి, ఇవి బాగా చూసుకోవాలి. అండ్ షెడ్యూల్స్ చూసుకోవాలి. ఇక్కడ మనకి ఆర్టికల్ 79 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ దేని గురించి చెప్తుంది అని అడిగారు, చూద్దాం. సో దేర్ షల్ బి అ పార్లమెంట్ ఫర్ ద యూనియన్ విచ్ షల్ కన్సిస్ట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అండ్ 2 houses టు బి నోన్ రెస్పెక్టివ్లీ యాజ్ ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అండ్ హౌస్ ఆఫ్ ద పీపుల్. నథింగ్ బట్ ఆర్టికల్ 79 చెప్పేది ఏంటి అంటే డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, పార్లమెంట్ గురించి చెప్తుంది. ఓకేనా, పార్లమెంట్. సో మనకి పార్లమెంట్ అంటే ఏమేమి వస్తాయి? పార్లమెంట్లో ఒకటి లోక్సభ ఉంటుంది అండ్ రాజ్యసభ ఉంటుంది అలాంగ్ విత్ ద ప్రెసిడెంట్. ఓకే, లోక్సభ, రాజ్యసభ అండ్ ప్రెసిడెంట్, ఈ మూడింటిని కలిపి పార్లమెంట్ అని పిలుస్తారు. క్లియర్? సో ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ప్రెసిడెంట్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ పార్లమెంట్. ఓకేనా, బట్ నాట్ ద మెంబర్ ఆఫ్ పార్లమెంట్. అర్థమైందా? ప్రెసిడెంట్ పార్లమెంట్లో ఒక భాగం మాత్రమే, కానీ సభ్యుడు కాదు కదా. ప్రెసిడెంట్ ఏమన్నా మెంబర్ ఆఫ్ పార్లమెంటా? కాదు. సో హీఈస్ ఓన్లీ ద పార్ట్ ఆఫ్ పార్లమెంట్ బట్ నాట్ ద మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఈ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్,
లోక్సభ అండ్ రాజ్యసభ రిలేటెడ్ టు విచ్ ఆర్టికల్స్ రెస్పెక్టివ్లీ. డైరెక్ట్ క్వశ్చన్ మనం చెప్పుకున్నాం కదా, ఆర్టికల్స్ నుంచి కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయని. ఇక్కడ లోక్సభ ఆర్టికల్ ఏంటి, రాజ్యసభ ఆర్టికల్ ఏంటి అని అడిగారు. డైరెక్ట్ గా చూడండి, లోక్సభ డీల్స్ విత్ 81 అండ్ రాజ్యసభ 80. ఓకే, రాజ్యసభ అంటే ఆర్టికల్ 80లో ఉంటుంది, లోక్సభ అంటే ఆర్టికల్ 81లో ఉంటుంది. ఇవన్నీ కూడా మనం యూనియన్ గవర్నమెంట్ పార్ట్ 5 ఉంది కదా కాన్స్టిట్యూషన్ లో, పార్ట్ 5లో ఉన్న యూనియన్ గవర్నమెంట్ లో చదువుకుంటాం అనమాట. ఇవన్నీ ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ అని ఉంది కదా, అందులో యూనియన్ గవర్నమెంట్ పార్ట్ 5లో ఉన్న లెజిస్లేచర్ దగ్గర ఇవన్నీ చదువుకుంటాం. నెక్స్ట్, హూ ఈస్ ద చీఫ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఆఫ్ ఇండియా. సో డైరెక్ట్ క్వశ్చన్ ఇది. అపాయింట్మెంట్ ఇన్ న్యూస్ అంటే దేశానికి ఉన్న ప్రధాన ఆర్థిక సలహాదారుడు ఎవరు, చీఫ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే వి అనంత నాగేశ్వరన్. గుర్తుపెట్టుకోండి, వి అనంత నాగేశ్వరం ఈజ్ ద చీఫ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఆఫ్ ఇండియా. కొన్ని పొజిషన్స్ ఉన్నాయి కంట్రీలో, చీఫ్ ఫైనాన్షియల్ అడ్వైజర్, తర్వాత చీఫ్ సైంటిఫిక్ అడ్వైజర్ ఎవరు, అండ్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఎవరు, ఇస్రో చైర్మన్ ఎవరు, డిఆర్డిఓ చైర్మన్ ఎవరు, ఇట్లాంటివన్నీ తెలుసుకోవడం మన రెస్పాన్సిబిలిటీ అనమాట. ఎగ్జామ్లో అడుగుతారనే కాదు, మన దగ్గర ఉన్న ప్రామినెంట్ పొజిషన్స్ అన్నీ కూడా మనం తెలుసుకోవాలి. సో ఇక్కడ చీఫ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ అడిగారు కదా, దీనికి రిలేటెడ్గా కొన్ని ప్రామినెంట్ పొజిషన్స్ యొక్క నేమ్స్ కూడా చూద్దాం, ఎవరెవరు అపాయింట్ అయ్యి ఎట్ ప్రెసెంట్ ఆఫీస్లో హోల్డ్ చేసి ఉన్నారు. ఓకేనా, ప్రొఫెసర్ అజయ్ కుమార్ సూద్, బాగా నోట్ చేసుకోండి. వీళ్ళందరూ ఇప్పుడున్న హయ్యర్ పొజిషన్స్ లో ఉన్న వ్యక్తులు అనమాట. సో ఇక్కడ ప్రొఫెసర్ అజయ్ కుమార్ సూద్ ఈస్ కరెంట్లీ సర్వింగ్ యాజ్ ద ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. చూసారా, ఇక్కడ మనం చూసింది ఫైనాన్షియల్ అడ్వైజర్, ఇక్కడ చూసింది ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్. ఎవరు అంటే ప్రొఫెసర్ అజయ్ కుమార్ సూద్. అండ్ నెక్స్ట్ వన్, అజిత్ కుమార్ దోవల్, అంటే అజిత్ దోవల్ అని పిలుస్తాం కదా, జేమ్స్ బాండ్ ఆఫ్ ఇండియా అని కూడా చెప్తాం మనం. ఓకే, ఈయన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, జాతీయ భద్రతా సలహాదారుడు, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. సెకండ్ టర్మ్ ఈయనే ఉన్నారు, లాస్ట్ టర్మ్ అజిత్ దోవలే ఉన్నారు. అండ్ రీసెంట్గా 18th లోక్సభ ఫామ్ అయిన తర్వాత కూడా ఈయన్నే మళ్ళీ రీఅపాయింట్ చేశారు. నెక్స్ట్, వినయ్ మోహన్ క్వాత్రా. ఓకేనా, ఈయన ఏంటి అంటే హీ కరెంట్లీ సర్వ్స్ యాజ్ ద ఫారెన్ సెక్రటరీ ఆఫ్ ఇండియా. ఇండియాకు ఒక ఫారెన్ సెక్రటరీ ఉంటారు కదా, ఆయన ఎవరు అంటే వినయ్ మోహన్ క్వాత్రా. సో ఫారెన్ సెక్రటరీస్గా ఎవరిని నియమిస్తారు, ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ని, ఇండియన్ ఫారెన్ సర్వీసెస్ ఆఫీసర్స్ని నియమిస్తారు. నెక్స్ట్, రాజీవ్ గౌబా ఇక్కడ చూడండి, క్యాబినెట్ సెక్రటరీ ఆఫ్ ఇండియా, వెరీ వెరీ ప్రామినెంట్ పొజిషన్ ఇన్ ద గవర్నమెంట్ అనమాట, క్యాబినెట్ సెక్రటరీ ఆఫ్ ఇండియా. ఇప్పుడు ఒక స్టేట్లో చీఫ్ సెక్రటరీ ఎలానో అలానే యూనియన్ మొత్తానికి కూడా క్యాబినెట్ సెక్రటరీ అనమాట. ఐఏఎస్ ఆఫీసర్స్ ప్రమోట్ అయ్యి వెళ్తారు. ఇట్ ఈస్ ద హైయెస్ట్ ర్యాంక్ టు రీచ్ ఇన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళ ఫ్యూచర్లో హైయెస్ట్ ర్యాంక్ ఏదైనా ఎక్వైర్ చేశారు అంటే అది ఇదే, క్యాబినెట్ సెక్రటరీ ఆఫ్ ఇండియా. ఓకేనా, రాజీవ్ గౌబా ప్రెసెంట్. నెక్స్ట్, ప్రమోద్ కుమార్ మిశ్రా, ఆఫ్ అన్ అబ్రివేటెడ్ పీకే మిశ్రా. సో హీ ఈస్ ద కరెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ టు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి ప్రిన్సిపల్ సెక్రటరీ అనమాట. ఓకే, ఎవరు, ప్రమోద్ కుమార్ మిశ్రా. సో ద నెక్స్ట్ వన్, ద కరెంట్ హోమ్ సెక్రటరీ అజయ్ కుమార్ భల్లా. హోమ్ సెక్రటరీ అంటే నథింగ్ బట్ ఈ సెంట్రల్ పోలీస్ ఫోర్సెస్ ఉంటాయి కదా, లైక్ సిఆర్పిఎఫ్ కానీ ఎస్ఎస్బి కానీ ఇట్లాంటి అన్ని పోలీస్ ఫోర్సెస్కి హెడ్ అనమాట. ఎవరు, కరెంట్ హోమ్ సెక్రటరీ. సో హోమ్ సెక్రటరీగా ఇప్పుడు ఎవరు ఉన్నారు అంటే అజయ్ కుమార్ భల్లా గారు ఉన్నారు. సో మనకి ఇక్కడ ఫైనాన్షియల్ అడ్వైజర్ అడిగారు కాబట్టి ఇవన్నీ కూడా మనం లింక్ చేసాము, ఒకసారి రివైజ్ చేసుకోండి, ప్రతి ఎగ్జామ్కి కూడా యూజ్ అవుతాయి అన్నమాట ఇవి. నెక్స్ట్ వన్, అలార్మిల్ వల్లి ఈజ్ అన్ ఇండియన్ క్లాసికల్ డాన్సర్ ఆఫ్ విచ్ డాన్స్. ఇక్కడ మనకి ఒక డాన్సర్ పేరు ఇచ్చారు, క్లాసికల్ డాన్సర్ పేరు. సో ఈవిడ మన ఇండియన్ క్లాసికల్ డాన్సర్ అంట, అయితే ఏ డాన్స్కి సంబంధించిన ప్రామినెంట్ అండ్ ఎమినెంట్ పర్సనాలిటీ అని అడిగారు. సో మీరు డైరెక్ట్గా చూడండి, ఇక్కడ భరతనాట్యం. ఓకేనా, భరతనాట్యం మన క్లాసికల్ డాన్సర్స్ లిస్ట్లో భరతనాట్యం కూడా ఉంది కదా. సో భరతనాట్యానికి సంబంధించిన ప్రామినెంట్ క్లాసికల్ డాన్సర్ అనమాట. ఓకేనా, She founded the Deepashika Dance Foundation in Chennai in 1984. ఓకే, సో కొంత బ్యాక్గ్రౌండ్ అనమాట. దీపాశిక ఫౌండేషన్ని ఎవరు స్థాపించారు అంటే అలార్మిల్ వల్లి గారు స్థాపించారు. అయితే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మనం చూస్తున్నట్టుగానే ఇలాంటి క్వశ్చన్స్ ఏమైనా అడిగినప్పుడు అందరినీ గుర్తుపెట్టుకోవాలా మేడం అంటే అందరినీ అవసరం లేదు. అంటే మనకి ఒక క్వశ్చన్ అడిగారు అంటే దానికి సంబంధించి రూట్ కాజ్ ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఏదో ఒక విధంగా వాళ్ళు న్యూస్లో ఉంటే అని అడుగుతారనమాట. ఓకే, ఈవిడ కూడా ఒక ఆర్టికల్ని పబ్లిష్ చేశారనమాట హిందూ న్యూస్ పేపర్లో, జస్ట్ ఆవిడ జర్నీ గురించి. సో అందుకని ఈవిడ గురించి అడగడం జరిగింది. ఓకే, నెక్స్ట్, ఫిలాంథ్రపిస్ట్ అండ్ ఆర్ట్ కలెక్టర్ కిరణ్ నాడార్ వాజ్ రీసెంట్లీ కాన్ఫర్డ్ చెవాలియర్ డి లాస్ లీజియన్ డి హానర్. ఇక్కడ మనకు వచ్చిన క్వశ్చన్ ఏంటి అంటే
ఇక్కడ కిరణ్ నాడార్ ఉన్నారు కదా, ఆవిడకి ఒక దేశానికి సంబంధించిన అత్యున్నత పౌర పురస్కారం ఇవ్వడం జరిగింది. అయితే అది ఏ దేశానికి సంబంధించింది అని అడిగారు. అంటే ద హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ కాన్ఫర్డ్ టు కిరణ్ నాడార్ ఆఫ్ విచ్ కంట్రీ అని అడిగారు. ఓకేనా. సో ఈవిడకి వచ్చిన హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఫ్రెంచ్ దేశానికి సంబంధించిన అవార్డు అనమాట. సో ఆ అవార్డ్ పేరేంటి? చెవాలియర్ డి లా లీజియన్ ది హానర్. ఓకే, నైట్ ఆఫ్ ద లీజన్ ఆఫ్ హానర్ అనేసి కూడా పిలుస్తారు దీన్ని, గుర్తుపెట్టుకోండి. కిరణ్ నాడార్కి ఫ్రెంచ్ దేశానికి సంబంధించిన హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఇవ్వడం జరిగింది. అయితే ద హైయెస్ట్ ఫ్రెంచ్ సివిలియన్ అవార్డ్ కమ్స్ ఇన్ రికాగ్నిషన్ ఆఫ్ మిస్ నాడార్స్ అవుట్స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆర్ట్, హర్ కమిట్మెంట్ టు ప్రొవైడింగ్ గ్రేటర్ యాక్సెస్ టు కల్చర్ బోత్ నేషనల్లీ అండ్ ఇంటర్నేషనల్లీ. ఓకే, కల్చర్ ప్రిజర్వేషన్లో, ఆర్ట్ ప్రిజర్వేషన్లో ఈవిడ చేసిన కృషికి గాను ఈవిడికి అవార్డు ఇవ్వడం జరిగింది. సో ఇది అవార్డ్స్ ఇన్ న్యూస్ కిందకి మనకు కవర్ అయిపోతుంది క్వశ్చన్. ఓకేనా, మనం అవార్డ్స్ డిస్కస్ చేస్తాం కదా ఒకేసారి, సో అందులో కవర్ అవుతుంది అనమాట ఈ క్వశ్చన్. నెక్స్ట్, సంగ్రహ చూడమని రిటర్న్ బై. ఓకే, ఇక్కడ ఒక స్టాటిక్ బిట్ ఇచ్చారు. అదేంటి అంటే సంగ్రహ చూడమని అని మనం వింటాం కదా, ఫేమస్ అది. సో అది ఎవరు రాశారు అని చెప్పేసి అడిగారు. డైరెక్ట్గా చూడండి, ఇట్ ఈస్ రిటర్న్ బై గోవిందాచార్య, ద ఆథర్ ఆఫ్ సంగ్రహ చూడమని. ఎవరు? గోవిందాచార్య, సంగ్రహ చూడమని యొక్క ఆథర్ అనమాట. మనం నిన్న కొన్ని పేపర్స్లో చూసుకుంటే కొన్ని బుక్స్ చూసాం కదా, భరతముని నాట్యశాస్త్రం అని చెప్పేసి, తర్వాత హర్షవర్ధనుడు రాసిన నాగానంద, ప్రియదర్శిక, తర్వాత రత్నావళి, ఇవన్నీ ఇట్లాంటి కొన్ని ఫేమస్ పర్సనాలిటీస్ ఎవరైతే రాసిన బుక్స్ కానీ, ఏవైనా డ్రామాస్ కానీ, తర్వాత కాళిదాసు రచించిన శకుంతల నాటకం ఉంది కదా, సో ఇట్లాంటివన్నీ, మేఘదూతం, కాళిదాసు రాసిన మేఘదూతం, ఇలాంటివన్నీ ఒక చోట పేస్ట్ చేసుకుని రివర్స్ చేయండి. ఇలాంటి క్వశ్చన్స్ కవర్ అవుతాయి. నెక్స్ట్, హూ ఇంట్రడ్యూస్ డిజిటల్ పేమెంట్స్ ఇన్ ఇండియా. అంటే అన్ని క్వశ్చన్స్ కవర్ అయినా అవ్వకపోయినా అట్లీస్ట్ వీ కెన్ ఎలిమినేట్ అనమాట అట్లా నేర్చుకుంటే. సో నెక్స్ట్ క్వశ్చన్, హూ ఇంట్రడ్యూస్ డిజిటల్ పేమెంట్స్ ఇన్ ఇండియా. ఇండియాలో డిజిటల్ పేమెంట్స్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారని అడిగారు. గుర్తుపెట్టుకోండి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు డిజిటల్ ఇండియా క్యాంపెయిన్లో భాగంగా నరేంద్ర మోడీ గారు ఇంట్రడ్యూస్ చేశారనమాట. సో ఇది మనం ఈజీగా పెట్టొచ్చు, బికాజ్ మనకి ఎన్డీఏ ఎలియన్స్ వచ్చిన తర్వాతే కదా డిజిటల్ పేమెంట్స్ అనేవి ఎక్కువగా వచ్చాయి కాబట్టి. సో ఇది డైరెక్ట్గా పెట్టవచ్చు. అయితే దీనికి రిలేటెడ్ కొన్ని క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్పిసిఐ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గురించి అడగొచ్చు, లేదంటే యూపీఐ, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ గురించి కూడా అడగొచ్చు. కాబట్టి ఒకసారి అవి కూడా చూద్దాం, ఎక్కువగా యూజ్ చేస్తాం కదా. సో డ్యూరింగ్ ద ఇనాగరేషన్ ఆఫ్ ద డిజిధన్ మేళా ఆన్ 31st December 2006, Honorable Prime Minister Narendra Modi launched Beam UPI app and urged people to make digital payments, faceless, paperless, క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్. అర్థమైందా? సో 2016లో స్టార్ట్ చేశారనమాట. అయితే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇవన్నీ మానిటర్ చేసే ఆర్గనైజేషన్ ఏంటి అని అడిగితే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎన్పిసిఐ అంటారు. దిస్ ఆర్గనైజేషన్ వాజ్ ఫౌండెడ్ ఇన్ ద ఇయర్ 2008 అండర్ ద పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్ ఆఫ్ 2007. అంటే మనకి ఎన్పిసిఐ అనేది ఎప్పుడు ఫామ్ అయింది అంటే 2008లో ఫామ్ అయింది. దేని కింద? ఒక చట్టం కింద. ఆ చట్టం ఏంటి అంటే పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్ ఆఫ్ 2007 కింద. సో ఇట్ ఈస్ అ స్టాట్యూటరీ బాడీ అనమాట. ఓకే, దీని కింద మనకి యూపీఐ వచ్చింది కదా, సేమ్ ఇదే అనమాట. అది ఎప్పుడు అంటే కరెక్ట్గా డేట్ గుర్తుపెట్టుకోండి, April 11, 2016 యూపీఐ అనేది లాంచ్ చేశారు. ఓకేనా, కొన్ని రిమార్కబుల్ డేట్స్ అనేవి గుర్తుపెట్టుకోవడం తప్పనిసరి. ఫర్ ఎగ్జాంపుల్ నీతి ఆయోగ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారనేది అడుగుతారు రిపీటెడ్గా. ఎప్పుడు అంటే 2015 January 1st ఎస్టాబ్లిష్ చేశారు, ప్లానింగ్ కమిషన్ రిప్లేస్ చేసి. అలాగే యూపీఐ గురించి అడుగుతారు, 11th April 2016 ఇంప్లిమెంట్ చేస్తున్నారు యూపీఐని, ఎన్పిసిఐ కింద ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఓకేనా, అండ్ జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ ఎప్పటి నుంచి అని అడుగుతారు. ఎప్పటి నుంచి? July 1st, 2017. రీసెంట్గా మనం జిఎస్టీ డే కూడా చూసాం, July 1st. ఓకేనా, అలా లింక్ చేసుకుని చదవండి. ఇంపార్టెంట్ డేట్స్ అనేవి అన్ని ఒక చోట రాసుకుని చదువుకోవాలి. నెక్స్ట్, సెక్స్ రేషియో ఇన్ యూనియన్ టెరిటరీ ఆఫ్ లక్షద్వీప్. మనం చూస్తుంటే ప్రతి పేపర్లోనూ సెన్సస్ రిలేటెడ్ క్వశ్చన్ లేకుండా పేపరే ఉండట్లేదు. ఇక్కడ మళ్ళీ మనం రీసెంట్గా చూస్తే లిటరసీ గురించి చదివాం, పాపులేషన్ గురించి చదివాం, పాపులేషన్ డెన్సిటీ గురించి చదివాం, నెంబర్ ఆఫ్ థింగ్స్ అనేవి కవర్ చేసాం. ఇక్కడ మళ్ళీ మనకి సెక్స్ రేషియో గురించి వచ్చింది ఇందులో క్వశ్చన్. మనం చెప్పాం కదా చూసుకోవాలి అని. సో ఇందులో ఇక్కడ డైరెక్ట్గా ఏమడిగారు అంటే లక్షద్వీప్ యొక్క, అంటే యూనియన్ టెరిటరీ ఏదైతే ఉందో ఆ లక్షద్వీప్ యొక్క సెక్స్ రేషియో ఎంత అని అడిగారు. ఎంత అంటే 946. ఇది అడగడానికి రీజన్ ఏంటి అంటే ఇది ఈస్ ద సెకండ్ హైయెస్ట్ అనమాట. యూనియన్ టెరిటరీస్ అన్ని తీసుకుంటే అందులో సెకండ్ హైయెస్ట్ సెక్స్ రేషియో లక్షద్వీప్లో ఉంది. ఓకే, ఒకసారి మిగతావి కూడా చూద్దాం. నేషనల్లో ఎంత ఉంది, స్టేట్స్ ఏంటి, యూటీస్ ఏంటి అని చూద్దాం. ఇన్ ద పాపులేషన్ సెన్సస్ ఆఫ్ 2011,
It was revealed that the population ratio in India in 2011 is 943 females per 1000 males. అంటే మీకు సెక్స్ రేషియో అంటే తెలుసు కదా, 1000 మంది పురుషులకి ఎంతమంది గర్ల్స్ ఫీమేల్ ఉంటారు అనేది సెక్స్ రేషియోగా చూస్తాం. ఇక్కడ నేషనల్ యావరేజ్ అంటే ఇండియా మొత్తం మీద తీసుకుంటే సెక్స్ రేషియో ఎలా ఉంటుంది అంటే 1000 మేల్స్ కి 943 ఫీమేల్స్. అంటే తెలుగులో చెప్పాలంటే లింగ నిష్పత్తి సెక్స్ రేషియో అంటే. ఓకేనా, ఇది మనకి నేషనల్ యావరేజ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. 943 అవుట్ ఆఫ్ 1000. ఓకేనా, అయితే ఇప్పుడు స్టేట్స్ చూద్దాము, యూటీస్ చూద్దాం. సో పుదుచ్చేరి హ్యాస్ హైయెస్ట్ సెక్స్ రేషియో. యూనియన్ టెరిటరీస్ లోనే హైయెస్ట్ సెక్స్ రేషియో ఎక్కడుందంట? పుదుచ్చేరిలో ఉంది. అది కూడా ఎంతో చూడండి, 1037/1000 మేల్స్. అంటే చూసారా, నేషనల్ యావరేజ్ కంటే కూడా ఎక్కువ ఉంది. ఇది బెస్ట్. ఓకే, ఇట్లా ఉంటే బెస్ట్ అనమాట. 1037/1000 ఉంది. నెక్స్ట్ సెక్స్ రేషియో ఇన్ డామన్ అండ్ డయూ. అంటే లోయెస్ట్ సెక్స్ రేషియో ఎక్కడ యూనియన్ టెరిటరీస్ లో అడిగితే డామన్ అండ్ డయూలో ఉంది. ఎంత అంటే 618/1000. ఓకే, 618/1000 తక్కువ కదా ఇది. సో గుర్తుపెట్టుకోండి. స్టేట్స్కి వస్తే స్టేట్స్ లో కేరళ హ్యాస్ ద హైయెస్ట్ సెక్స్ రేషియో. సేమ్ కేరళలో లిటరసీ రేషియో కూడా ఎక్కువ, మనం చూసాం కదా. సో ఎంత అంటే 1084 అనమాట కేరళలో. అండ్ లీస్ట్ సెక్స్ రేషియో వచ్చి హర్యానాలో ఉంటుంది. ఎంత? 879 ఫీమేల్స్ పర్ 1000 మేల్స్ అనమాట. ఓకేనా, అండ్ మనం లిటరసీ రేట్ని కూడా కంపేర్ చేసి చూడండి. మనకి కేరళలోనే హైయెస్ట్ లిటరసీ రేట్ ఉంటుంది, బీహార్లో లీస్ట్ లిటరసీ రేట్ ఉంటుంది, కేరళలో హైయెస్ట్ సెక్స్ రేషియో ఉంటుంది, హర్యానాలో లీస్ట్ సెక్స్ రేషియో ఉంటుంది. పాపులేషన్ వచ్చేసి ఉత్తరప్రదేశ్లో ఎక్కువ ఉంటుంది, తర్వాత సిక్కింలో తక్కువ ఉంటుంది. ఏరియా వైజ్ రాజస్థాన్ పెద్దగా ఉంటుంది, ఏరియా వైజ్ తక్కువగా ఉండేది గోవా అనమాట. పాపులేషన్ డెన్సిటీలో బీహార్ ఎక్కువ ఉంటుంది అనమాట, అండ్ తక్కువగా అరుణాచల్ ప్రదేశ్ ఉంటుంది. ఇవన్నీ కంపారిటివ్గా చదువుకోండి, లేదంటే కన్ఫ్యూజ్ అవుతారు. నెక్స్ట్, కనౌజ్ ఈజ్ కాన్క్వర్డ్ బై విచ్ పాలా డైనాసిటీ రూలర్. ఇది హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్. ఓకేనా, ఇక్కడ కనౌజ్ని పాల వంశానికి చెందిన అంటే పాల డైనాసిటీకి చెందిన ఏ రూలర్ ఆక్రమించారని అడిగారు, కాన్క్వర్ చేసుకున్నారని. ఎవరు అంటే ధర్మపాల. వెరీ వెరీ ఇంపార్టెంట్. ధర్మపాల కాన్క్వర్ చేసుకున్నారు. అయితే మనకి హిస్టరీలో ఈ క్వశ్చన్ అడగడానికి రీజన్ ఏంటి అంటే ఉంది. ఏంటి అంటే ఇక్కడ మనం చూసుకుంటే రీసెంట్గా నరేంద్ర మోడీ గారు నలంద యూనివర్సిటీని విజిట్ చేశారని చెప్పేసి మనం చదువుకున్నాం కదా. సో నలంద యూనివర్సిటీ రిలేటెడ్ క్వశ్చన్ అనమాట ఇది. ఎందుకు చూడండి, బెంగాల్ అండ్ బీహార్ ఆల్సో కాన్క్వర్డ్ బై హిమ్. అంటే మనకి కనౌజ్తో పాటు బెంగాల్, బీహార్ని కూడా ధర్మపాల కాన్క్వర్ చేశారు. అయితే ఇక్కడ చూడండి, ఫౌండెడ్ విక్రమశిల యూనివర్సిటీ. ఈయన విక్రమశిల యూనివర్సిటీని స్థాపించారు. అలాగే నలంద యూనివర్సిటీని రెనోవేట్ చేశారు. అర్థమైందా? పునరుజ్జీవించారనమాట నలంద యూనివర్సిటీని. ఓకే, అందుకని ధర్మపాల గురించి కొంచెం బ్యాక్కి వెళ్ళి అడగడం జరిగింది. ఓకే, అయితే నలంద యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు అంటే కుమారగుప్త. ఓకేనా, గుప్తుల్లో కుమారగుప్త ఎస్టాబ్లిష్ చేశారు. దాన్ని రెనోవేట్ చేసింది ఎవరు అంటే ధర్మపాల ఆఫ్ పాలా డైనాసిటీ. నెక్స్ట్, పాలా డైనాసిటీ ఫౌండర్ కూడా చూడండి, గోపాల. సో మనకి ఏదైనా క్వశ్చన్ వచ్చిందంటే ఖచ్చితంగా న్యూస్లో ఉంటుంది, ఒకసారి ఫోకస్ చేయండి ఆ ఏరియాని. నెక్స్ట్, అల్టిమేట్ ఖోఖో ఈజ్ అన్ ఇండియన్ ఫ్రాంచైజ్ బేస్డ్ ఖోఖో లీగ్. అయితే ఇక్కడ మనకి అల్టిమేట్ ఖోఖో అని చెప్పేసి ఒక లీగ్ ఉంటుంది. అయితే ఇందులో దీంట్లో అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే రీసెంట్గా టైటిల్ గెలిచింది ఎవరు అల్టిమేట్ ఖోఖోలో అని అడిగారు. సో అది చూడడానికంటే ముందు ఈ అల్టిమేట్ ఖోఖో అంటే ఎక్కువ మందికి అవేర్నెస్ ఉండదు కాబట్టి ఒక్కసారి అందులో ఎన్ని టీమ్స్ ఉన్నాయి, ఓకేనా, ఎప్పుడు స్టార్ట్ చేశారో చూడండి సరిపోతుంది. అల్టిమేట్ ఖోఖో ఈజ్ అ ఇండియన్ ఫ్రాంచైజ్ బేస్డ్ ఖోఖో లీగ్ స్టార్టెడ్ ఇన్ 2022. అంటే రీసెంట్గానే 2 years బ్యాక్ స్టార్ట్ చేశారు కదా, 2022లో స్టార్ట్ చేశారు. అయితే ఇట్ ఈస్ హోస్టెడ్ ఇన్ కొలాబరేషన్ బై డాబర్ విత్ ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. ఎవరెవరు కలిసి హోస్ట్ చేస్తున్నారంటే ఒక డాబర్ సంస్థ అండ్ ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కలిసి హోస్ట్ చేస్తున్నారు. సో ఇందులో టీమ్స్ అన్నో చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి, 6 teams, 6 teams ఉంటాయి అల్టిమేట్ ఖోఖోలో. సో ఆ 6 teams పేరేంటో చూడండి, ఇండియన్ ఫ్రాంచైజెస్ కాబట్టి ఇండియన్ టీమ్సే ఉంటాయి. ఓకేనా, టీమ్స్ ఏంటో చూద్దాం. చెన్నై క్విక్ గన్స్, గుజరాత్ జైన్స్, ముంబై కిలాడీస్, ఒడిషా జాగర్నట్స్, రాజస్థాన్ వారియర్స్ అండ్ తెలుగు యోధాస్. 6 teams ఉన్నాయి అందులో. ఇప్పుడు మనం 2022లో స్టార్ట్ అయిందన్నాం కదా, అంటే ఇప్పటికి 2 seasons అయినాయి. ఓకే, ఫస్ట్ సీజన్లో ఎవరు గెలిచారు, రీసెంట్ అంటే సెకండ్ సీజన్లో ఎవరు గెలిచారో చూడండి సరిపోతుంది. ఫస్ట్ సీజన్లో ఎవరు గెలిచారు అంటే ఒడిషా జాగర్నట్స్. ఒడిషా జాగర్నట్స్ ఎప్పుడు ఇది ఫస్ట్ సీజన్. అయితే సెకండ్ సీజన్ కూడా చూడండి, అంటే రీసెంట్ సీజన్ కదా ఇది, మనకు అడిగిన క్వశ్చన్ అనమాట, రీసెంట్ గా ఎవరు గెలిచారు అని. వెరీ ఇంపార్టెంట్, గుజరాత్ జైంట్స్.
ఓకేనా. ఇప్పుడు మనకి ఈ సెకండ్ సీజన్లో రీసెంట్ సీజన్లో గెలిచింది గుజరాత్ జైన్స్. ఇది కొంచెం ఖోఖో గురించి ఇన్ఫర్మేషన్ అనమాట. 2022లో స్టార్ట్ చేశారు. 6 టీమ్స్ ఉంటాయి. దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ చూడండి. నెక్స్ట్, వెంపటి చిన్న సత్యం వాజ్ అన్ ఇండియన్ డాన్సర్ అండ్ గురు ఆఫ్ కూచిపూడి డాన్స్ ఫామ్. సో చిన్న సత్యం వాజ్ బోర్న్ ఇన్ బ్రాహ్మిన్ ఫ్యామిలీ కూచిపూడి ఆంధ్రప్రదేశ్. ఇక్కడ మనకి అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే వెంపటి చిన్న సత్యం గారు ఏ డాన్స్ కి సంబంధించిన, ఏ క్లాసికల్ డాన్స్ కి సంబంధించిన ఎమినెంట్ పర్సనాలిటీ అని అడిగారు. సో మనకి ఇక్కడ గుర్తుపెట్టాల్సింది కూచిపూడి అనమాట. అయితే ఈయన అడగడానికి కూడా రీజన్ ఉంది, అదేంటో కూడా చూద్దాం మనం. సో ఆంధ్రప్రదేశ్లో మంజు భార్గవి కాన్ఫర్డ్ విత్ వెంపటి చిన్న సత్యం జయంతి పురస్కారం. అర్థమైందా? రీసెంట్ గా మంజు భార్గవి గారు యాక్ట్రెస్, డాన్సర్, చూడండి మీరు ఆవిడ్ని. సో ఈ మంజు భార్గవి గారికి వెంపటి చిన్న సత్యం పురస్కారం ఇవ్వడం జరిగింది. అందుకని ఈయన గురించి అడిగారనమాట. సో ఈయన ఏ రంగంలో ప్రావీణ్యం చెందిన ఆయన అంటే కూచిపూడి డాన్స్ లో ఎమినెంట్ పర్సనాలిటీ అనమాట. కూచిపూడి ఎక్కడిది అంటే ఆంధ్రప్రదేశ్ క్లాసికల్ డాన్స్ కదా. కూచిపూడి అనే గ్రామం నుంచి ఆరిజిన్ అయిందని చెప్పుకున్నాం మనం, అవునా? అయితే దాని ఆరిజిన్స్ ఎక్కడున్నాయని చెప్పాం మనం. నాట్యశాస్త్ర ఆఫ్ భరతముని రచించిన నాట్యశాస్త్రంలో కూచిపూడి యొక్క ఆరిజిన్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా. సో ఇవన్నీ లింక్ చేయండి ఒక్కొక్క పాయింట్. సో వరల్డ్ కూచిపూడి డే ఎప్పుడు అంటే ఇనాగరేటెడ్ ఇన్ 2020 ఈజ్ సెలబ్రేటెడ్ యాన్యువల్లీ ఆన్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ ద లెజెండరీ కూచిపూడి గురు పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చిన్న సత్యం ఆన్ October 15th. వరల్డ్ కూచిపూడి డే ఎప్పుడు అని అడిగితే October 15th చేస్తారు. దట్ టు ఆన్ ద కమెమరేషన్ ఆఫ్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ కూచిపూడి గురు ఎవరు అంటే వెంపటి చిన్న సత్యం గారి యొక్క బర్త్ యానివర్సరీ మీద చేస్తారనమాట. సో ఈ పాయింట్స్ లింక్ చేయండి. వరల్డ్ కూచిపూడి డే ఎప్పుడంటే October 15th, వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, వై ఈజ్ మార్స్ రెడ్ ఇన్ కలర్? ఇది డైరెక్ట్ క్వశ్చన్, ఇలానే అడిగారు క్వశ్చన్. మార్స్ రెడ్ కలర్ లో ఎందుకు ఉంటుంది? ఓకేనా, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అక్కడ ఉండేది ఏంటంటే ఐరన్ ఆక్సైడ్. ఓకేనా, మెయిన్ గా మీరు చూడాల్సింది ఐరన్ ఆక్సైడ్ వల్ల ఆరెంజిష్ రెడ్ కలర్ లో ఉంటుంది అనమాట. ఓకేనా, ఒకసారి చూద్దాం. ద సర్ఫేస్ ఆఫ్ ద మార్స్ హ్యాస్ అన్ ఆరెంజ్ రెడ్డిష్ కలర్ బికాస్ ఇట్స్ సాయిల్ హ్యాస్ ఐరన్ ఆక్సైడ్ ఆర్ రస్ట్ పార్టికల్స్ ఇన్ ఇట్. ద స్కై ఆన్ ద మార్స్ often appears pink or light orange because the dust in the soil is blown into Mars thin atmosphere by wind on the Mars. సో మనం చూసుకుంటే ఈ మార్స్ యొక్క అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో ఇది మనకి లైట్ ఆరెంజ్ కానీ కొంచెం పింకిష్ కలర్ లో కానీ ఉంటుంది. ఎందుకు అంటే దీని మీద ఉన్న ఐరన్ ఆక్సైడ్ ఆర్ రస్ట్ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో పైన ఉన్న అట్మాస్ఫియర్ లో ఉన్న విండ్ వల్ల పైకి బ్లో అవ్వడం వల్ల చుట్టూరు ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది అనమాట. అది రీజన్ మార్స్ రెడ్ గా ఉండడానికి రీజన్. ఓకే, అయితే దీన్ని లింక్ చేసి మనం మార్స్ మీద ఇండియా చేపట్టిన మొట్టమొదటి మిషన్ మంగళ్యాన్ మిషన్ ఎప్పుడు లాంచ్ చేశారో గుర్తుపెట్టుకోండి. ద మార్స్ ఆర్బిటర్ మిషన్, మామ్ అని పిలుస్తారు కదా, మార్స్ ఆర్బిటర్ మిషన్ యూజువల్లీ అన్అఫీషియల్లీ నోన్ యాజ్ మంగళ్యాన్ వాజ్ ఎ స్పేస్ ప్రోబ్ ఆర్బిటింగ్ మార్స్ సిన్స్ 24 September 2014 నుంచి స్పేస్ ప్రోబ్ ఏదైతే ఉందో ఇది ఆర్బిట్ చేస్తుందంట. ఇట్ వాజ్ లాంచ్డ్ ఆన్ 5th November 2013 బై ద ఇస్రో. ఈ డేట్ ఇంపార్టెంట్. ఎప్పుడు లాంచ్ చేశారు? 5th November 2013 ఇస్రో లాంచ్ చేసింది అనమాట. ఇస్రో హెడ్ ఎవరు అంటే మనకి సోమనాథ్ గారు ఉన్నారు కదా ప్రెసెంట్. అండ్ డిఆర్డిఓ హెడ్ ఎవరు అంటే సతీష్ కుమార్ గారు ఉన్నారు. సో అవన్నీ చూడండి అపాయింట్మెంట్స్. నెక్స్ట్, సెన్సస్ 2011 మళ్ళీ సెన్సస్ వచ్చింది. ఇక్కడ సెన్సస్ గురించి ఏం అడిగారు అంటే ఇక్కడ 2011 సెన్సస్ అనేది ఎన్నో సెన్సస్ అనమాట. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఎన్నో సెన్సస్, మొత్తం అసలు ఇండియాలోనే ఎన్నో సెన్సస్ అని అడిగారు. సో ఇది స్టాటిక్ పాయింట్ కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. సెన్సస్ 2011 వాజ్ ద 15th నేషనల్ సెన్సస్ ఆఫ్ ద కంట్రీ సిన్స్ 1872. అసలు ఫస్ట్ సెన్సస్ 1872లో వచ్చింది. సో అప్పటి నుంచి కౌంట్ చేసుకుంటే 2011 సెన్సస్ ఏదైతే మనం ఫాలో అవుతున్నామో అది 15వ సెన్సస్ అనమాట. అయితే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1947 తర్వాత తీసుకుంటే ఎన్నోది 7th సెన్సస్. ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ కొన్ని సెన్సస్ రిలేటెడ్ కొంత ఇన్ఫర్మేషన్ చూద్దాం. సెన్సస్ వాజ్ ఫస్ట్ స్టార్టెడ్ అండర్ బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ మాయో. ఫర్ ద ఫస్ట్ టైం సెన్సస్ స్టార్ట్ చేసింది ఎవరు అంటే బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ మాయో. ఎప్పుడని చెప్పాను? 1872లో లాంచ్ చేశారు. అండ్ ద ఫస్ట్ సెన్సస్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా వాజ్ కండక్టెడ్ ఇన్ 1951. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ సెన్సస్ 1951లో వచ్చింది. మనకి ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ కూడా 1951లోనే జరిగాయి. ఓకేనా, నెక్స్ట్ స్లోగన్ ఆఫ్ సెన్సస్ 2011కి సెన్సస్ కి ఉన్న స్లోగన్ ఏంటి? అవర్ సెన్సస్ అవర్ ఫ్యూచర్. నెక్స్ట్, పోస్ట్ 1949 తర్వాత ఇట్ హ్యాస్ బీన్ కండక్టెడ్ బై ద రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా అండర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇది మనకి ఇంపార్టెంట్. సెన్సస్ అనేది ఏ మంత్రిత్వ శాఖ కిందకు వస్తుంది అని అడిగితే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, హోమ్ మంత్రిత్వ శాఖ కిందకు వస్తుంది అనమాట. ఓకే, అండ్ శ్రీ మృత్యుంజయ్ కుమార్
Narayan. Sri Mrityunjay Kumar Narayan assumed the charge as Registrar General and Census Commissioner of India from 2022. ఇది ఇంపార్టెంట్ చూడండి. మనకి ఎట్ ప్రెసెంట్ 2022 నుంచి తీసుకుంటే ఇప్పటికీ కూడా సెన్సస్ కమిషనర్ గా ఎవరున్నారు అని అడిగితే శ్రీ మృత్యుంజయ నారాయణ కుమార్ అనమాట. ఓకేనా, ఇవి అన్ని కూడా ఇది మన కిందకి అపాయింట్మెంట్స్ చూసాం కదా, అందులో యాడ్ చేసుకోండి సరిపోతుంది. నెక్స్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వి రమణ. సో ఇదేంటి అంటే మనకి అసలు అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే ఇక్కడ ఫాస్టర్ ఉంది కదా, ఫాస్టర్ అనే పోర్టల్ ఇది ఎవరు లాంచ్ చేశారు అని అడిగారు. ఎవరు అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సో అప్పట్లో ఎన్వి రమణ గారు చీఫ్ జస్టిస్ గా ఉన్నప్పుడు లాంచ్ చేసిన పోర్టల్ అనమాట. అదే ఏంటది ఫాస్టర్. అసలు ఫాస్టర్ అంటే ఏంటో చూద్దాం. ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వి రమణ లాంచ్డ్ ఫాస్ట్ అండ్ సెక్యూర్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్. అంటే ఈ కోర్టులో జరిగేవన్నీ కూడా ఎలక్ట్రానిక్ రికార్డ్స్ ఫామ్ లో స్టోర్ చేసే విధంగా ఒక పోర్టల్ అనమాట. ఓకే, డిజిటలైజేషన్ ఆఫ్ కోర్ట్ రికార్డ్స్ నథింగ్ బట్ దాన్ని మనం ఫాస్టర్ అని పిలుస్తాం. ఫుల్ ఫామ్ చూడండి, ఫాస్ట్ అండ్ సెక్యూర్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్. అది ఫాస్టర్ యొక్క అబ్రివేషన్. సాఫ్ట్వేర్ టు ట్రాన్స్మిట్ కోర్ట్ ఆర్డర్ స్విఫ్ట్లీ సెక్యూర్లీ త్రూ ఎలక్ట్రానిక్ మోడ్. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనకి ఎన్వి రమణ గారు సిజిఐగా ఉన్నప్పుడు లాంచ్ చేసిన పోర్టల్ అది. తర్వాత మారారు కదా, ఒకసారి అవి కూడా చూద్దాం. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్వి రమణ గారి కంటే ముందు ఎవరున్నారో కూడా చూడండి. ఎవరు? ఎస్ఏ బాబ్డే. ఏంటి ఫుల్ ఫామ్? ఫుల్ నేమ్ ఏంటి? శరద్ అరవింద్ బాబ్డే. 21 వరకు ఉన్నారు. నెక్స్ట్ నూతలపాటి వెంకటరమణ. ఎన్వి రమణ ఫుల్ నేమ్ నూతలపాటి వెంకటరమణ. మనకి 2022-26 ఆగస్ట్ వరకు ఉన్నారు. తర్వాత మిడిల్లో ఒకరు వచ్చారు కదా, యుయు లలిత్, ఉదయ్ ఉమేష్ లలిత్ 2022 నవంబర్ వరకు ఉన్నారు. అప్పటి నుంచి మనకి డివై చంద్రచూడ్ గారు ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నారు అనమాట సిజేఐగా. ఓకే, అండ్ ఫుల్ నేమ్ చూడండి, ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్. డివై చంద్రచూడ్ అంటే ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్. ఆయన ఇప్పటికీ కూడా ఇన్కంబెంట్ గా కంటిన్యూ అవుతున్నారు. ఓకే, ఇవి సిజేఐస్ యొక్క లిస్ట్ రీసెంట్ గా ఉన్న నలుగురివి. క్లియరా? ఫాస్టర్ ఎవరి రెయిన్ లో లాంచ్ చేశారు అంటే జస్టిస్ ఎన్వి రమణ గారి రెయిన్ లో లాంచ్ చేశారు. నెక్స్ట్, హౌ మెనీ అథ్లెట్స్ ఫ్రమ్ ఇండియా పార్టిసిపేటెడ్ ఇన్ టోక్యో పారాలింపిక్స్. టోక్యో పారాలింపిక్స్ జరిగింది కదా, ఫర్ ఎగ్జాంపుల్ టోక్యో ఒలింపిక్స్ జరిగింది, అలానే టోక్యో పారాలింపిక్స్ జరిగింది. ప్రతిసారి అలాగే జరుగుతుంది. ఈ పారాలింపిక్స్ అంటే నథింగ్ బట్ దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళు, దివ్యాంగ స్పోర్ట్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో అంటే హ్యాండిక్యాప్డ్ స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు పార్టిసిపేట్ చేసేదే పారాలింపిక్స్ అని పిలుస్తాము. ఓకేనా, అందులో లాస్ట్ టైం టోక్యోలో జరిగింది కదా 2020లో. అప్పుడు ఎంతమంది ఇండియా నుంచి ఎంతమంది అథ్లెట్స్ పార్టిసిపేట్ చేశారు అని అడిగారు. గుర్తుపెట్టుకోండి, 54 అథ్లెట్స్ ఫ్రమ్ ఇండియా పార్టిసిపేటెడ్ ఇన్ టోక్యో పారాలింపిక్స్. అయితే దానికి ఉన్న కొన్ని స్పెషాలిటీస్ చూద్దాం. టోక్యో పారాలింపిక్స్ కాంపిటీటర్స్ 54 in 9 స్పోర్ట్స్. ఎన్ని స్పోర్ట్స్ అని అడిగే ఛాన్స్ ఉంటుంది, అథ్లెట్స్ అడిగారు కాబట్టి 9 స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేశారు. నెక్స్ట్ ఫ్లాగ్ బేరర్ అంటే ఒకరు ఓపెనింగ్ చేస్తారు కదా, వాళ్ళు ఎవరు అంటే టేక్ చంద్. నెక్స్ట్ క్లోజింగ్ ఫ్లాగ్ బేరర్ ఎవరు అంటే అవని లేఖరా. నెక్స్ట్ మెడల్స్ ర్యాంక్ 24th, అంటే మెడల్స్ ర్యాంకింగ్ లో 24th ప్లేస్ లో ఉన్నారనమాట. నెక్స్ట్ గోల్డ్ 5, సిల్వర్ 8, బ్రాంజ్ 6, టోటల్ 19 మెడల్స్. మొత్తం 19 మెడల్స్. ఓకేనా, మొత్తం 54 మెంబర్స్ ఆఫ్ అథ్లెట్స్, 9 స్పోర్ట్స్. అండ్ 24th వచ్చి మెడల్ ర్యాంకింగ్. ఫ్లాగ్ ఓపెనర్ ఎవరు అంటే టేక్ చంద్ అండ్ క్లోజింగ్ ఎవరు అంటే అవని లెఖరా. ఇది టోక్యో 2020 పారాలింపిక్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ పేపర్ అనాలిసిస్. విల్ మీట్ విత్ ద అనదర్ పేపర్. Keep learning. Thank you.